హాయ్ యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం సిద్దిపేట డిస్ట్రిక్ట్ కొమరవెల్లి పరిసర ప్రాంతంలో ఉన్నాము. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్ల విషయానికి వస్తే మొన్న 11వ తారీఖు కావచ్చు, 14వ తారీఖు కావచ్చు, ఫస్ట్ విడత, రెండవ విడత సజావుగా సాగినప్పటికీ అటు భువనగిరి పరిసర ప్రాంతంలో కావచ్చు, ఇటు గజ్వేల్ నియోజకవర్గ పరిసర ప్రాంతంలో కావచ్చు, అలా జరిగినప్పటికీ కూడా సజావుగా సాఫీగా జరిగినప్పటికీ ఇప్పుడు మూడవ విడత ఎలక్షన్లు వచ్చేసి కొమరవెల్లి పరిసర ప్రాంతంలో సిద్దిపేట డిస్ట్రిక్ట్లో జరుగుతున్నాయి. మనం కొమరవెల్లి పరిసర ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ఏ విధంగా ఎలక్షన్లు జరుగుతున్నాయో, ఓటర్లు ఎవరిని నమ్ముకొని, ఏ అభ్యర్థిని నమ్ముకొని, ఆయన చేసే పనులు ఏంటి అని చెప్పేసి ఒపీనియన్ పెట్టుకొని నమ్ముకొని ఓట్లు వేస్తున్నారో, మరియు ఇక్కడ ఏ విధంగా ఎలక్షన్ ముమ్మరం ఏ విధంగా ఉందో, ఆ సర్పంచ్ అభ్యర్థులు ఎవరెవరు నిలబడినారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనం ఇప్పుడు కొమరవెల్లిలో జరుగుతున్నటువంటి మూడో విడత ఎలక్షన్లో భాగంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎలక్షన్లో పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నారో 5 సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నట్టు మనకు సమాచారం. అంతేకాకుండా ఇక్కడ 12 వార్డులు భాగంగా 3700 పైచిలకు ఓట్లు ఉన్నప్పటికీ కూడా మన సమాచారం అంది. అంతేకాకుండా రాష్ట్రానికి విషయానికి వస్తే రాష్ట్రంలో భాగంగా 182 మండలాలు, 3752 గ్రామ పంచాయతీలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలోని మొదటి విడత, రెండవ విడత ఎలక్షన్లు సాఫీగా సాగినప్పటికీ కూడా రాష్ట్రంలోని కాంగ్రెస్ హవా ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు. అంతేకాకుండా సిద్దిపేట నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి హరీష్ రావు హవా ఉన్నప్పటికీ కూడా మరి ఈ సిద్దిపేట నియోజకవర్గంలో ఈ భాగమై ఉన్నందుకు ఈ కొమరవెల్లి పరిసర ప్రాంతం మూడవ విడత ఎలక్షన్లు సాఫీగా సాగుతున్నట్టు మనకు సమాచారం. అంతేకాకుండా ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎలక్షన్లు అనేవి సాఫీగా సాగినాయి. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మంచు ఉన్నందువలన ఓట్లు అనేవి కొంచెం ఓటింగ్ అనేది స్లోగా జరిగినది. మరి 10 గంటల నుంచి ఇప్పటి వరకు హోరాహోరీగా జరిగినది. అంతేకాకుండా మరి ఉదయం నుంచి 9 గంటల వరకు ఓట్లు అనేది కొంచెము సాఫీగా సాగనప్పటికీ కూడా మంచుతో ఉన్నప్పటికీ, చలి ఉన్నప్పటికీ కూడా చలి ప్రభావం ఎక్కువగా ఉందని వలన ఓటర్లు అనేది ఇళ్ల నుండి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడినది. అంతేకాకుండా 10 గంటల నుంచి 12 గంటల 1 గంటల మధ్య ఓటింగ్ అనేది హోరాహోరీగా జరిగినది. అంతేకాకుండా 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ కార్యక్రమం అనేది జరగబోతూ ఉంది. మరి 2 గంటల నుంచి సాయంత్రం 5 కావచ్చు, 6 కావచ్చు ఓట్ల లెక్కింపు అనేది జరగబోతూ ఉంది. ఊరికి సంబంధించిన విషయానికి వస్తే 5 అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థులుగా ఉన్నప్పటికీ కూడా మరి విజయం ఎవరు చేజిక్కించుకోబోతున్నారో, ఆ విజయం పాలు ఎవరు కాబోతున్నారో, మరి ఏ పార్టీ నుంచి బలపరిచినటువంటి వ్యక్తులు విజయాన్ని సాధించబోతున్నారో, వాళ్ళపైనటువంటి నమ్మకం ఏ విధంగా, గ్రామస్తులు పెట్టుకున్నటువంటి నమ్మకాలు ఏ విధంగా నెరవేర్చబోతున్నారో, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటో, వాళ్ళు చేసే పనులు ఏంటో అని చెప్పేసి వాళ్ళపైన నమ్మకం ఉండి ఎవరు విజయాన్ని చేజిక్కించుకొని పోయి వాళ్ళు విజయాన్ని చేజిక్కించుకొని మరి గ్రామానికి ఏం చేయబోతున్నారో, వాళ్ళపైన నమ్మకం ఏ విధంగా ఉందని చెప్పేసి గ్రామస్తుల చేతిలో వాళ్ళ ఓట్లను పెట్టి వాళ్ళు కళ్ళలో ఓతులేసుకొని చూడడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు కూడా అదే పరిస్థితిని నెలకొన్నది. అంతేకాకుండా ఈ కాసేపట్లో ఓట్ల కార్యక్రమం అనేది కూడా ప్రారంభం కాబోతూ ఉంది. మరి అదేవిధంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమం అనేది ఉంది. మరి ఆ ఓట్ల కార్యక్రమాన్ని లెక్కింపు కొనసాగే కార్యక్రమాన్ని చూడబోతా ఉన్నాము. నేను మీ మహేష్, చూస్తున్న పొలిటికోస్ మీడియా, కెమెరామెన్ వెంకట్ గౌడ్తో. From the links in the description.